అధ్యక్ష 2025 తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని 11/1/2025 తేదీ గల ఇంధన విద్యుత్ శాఖ GOMS నెంబర్ 2 ద్వారా జారీ చేయటం అయింది. ఈ విధానం 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 20,000 మెగావాట్లను 2035 ఆర్థిక సంవత్సరం నాటికి 40,000 మెగావాట్లను లక్ష్యంగా చేసుకొని పునరుత్పాదక ఇంధన వనరులు పెద్ద ఎత్తున వీలు కల్పించడానికి కేంద్రీకృతంగా అనుసరణకు ఈ విధానం ఉద్దేశిస్తుంది. ప్రభుత్వం సౌర పవన పంప్డ్ వాటర్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, గ్రీన్ హైడ్రోజన్ మొదలైన వాటిపై దృష్టి సారిస్తుంది. ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ పునరుత్పాదక ఇంధనం, 24 గంటల పునరుత్పాదక ఇంధనం మరియు ఇతర ఇంధన స్టోరేజ్ సొల్యూషన్ వంటి అనుకూలమైన పరిష్కారాలను అన్వేషించడం. సింగిల్ విండో యంత్రాంగం ద్వారా క్లియరెన్స్. RE ప్రాజెక్టులు, RE తయారీ యూనిట్లకు నెట్ SGST తిరిగి చెల్లింపు, స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లింపు, నాలాకు మార్పిడి మరియు మూలధన సబ్సిడీ వంటి అనేక ప్రోత్సాహాలను అందించడం. RE మౌలిక సదుపాయాలు, స్టోరేజ్లో ప్రైవేట్ రంగ పెట్టుబడులను సులభతరం చేయటం. TGRIDC అంటే TG రెడ్కో, TG జెన్కో నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ అమల్లో ఉంది. అధ్యక్ష, ఇది గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎనర్జీ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ అనేది అందుబాటులో లేకపోవటం వలన దీనిపైన పెద్ద ఎత్తున దృష్టి సారించడానికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అనేక మార్పులు వస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో దీనిపై పెద్ద ఎత్తున ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. సో ఈ ప్రభుత్వం రాగానే ప్రపంచం, దేశం, భారత ప్రభుత్వం ఆలోచన మేరకు ప్రపంచం అంతా కూడా క్లీన్ ఎనర్జీ కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, పొల్యూషన్ నుంచి కూడా కొంచెం దూరంగా ఉంచాలనే పరిస్థితుల్లో అందుబాటులో ఉన్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి అందుబాటులో తీసుకొని రావాలనే ఆలోచనతో దీన్ని ఈ పాలసీని తీసుకొని రావటం జరిగింది అధ్యక్ష. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిధుల్ని, ప్రైవేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహించడానికి దీంట్లో అనేక రాయితీలు పొందుపరిచాం. ఆ రాయితీలకు సంబంధించి కూడా నేను ఇప్పుడే వివరించాను. అట్లాగే దీని ద్వారా భవిష్యత్తులో 20,000 అంటే ఇప్పటికే ఎనర్జీ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. ఈ ఎనర్జీ డిమాండ్ సంవత్సరానికి పెరుగుతూ అది అందుకోలేంత స్థాయికి పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పరిస్థితులు కూడా ఏర్పాటు చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చాలా బలంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్నటువంటి ఖాళీ స్థలాలన్నింటిలో కూడా సోలార్ పవర్ ప్రాజెక్టులు పెట్టడం, అందుబాటులో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి దేవాదాయ భూములు కానీ లేకపోతే ఇతరత్ర ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ పెద్ద ఎత్తున ఈ సోలార్ పవర్ని ప్రోత్సహించడం. అట్లాగే పంప్ స్టోరేజ్ అనేది కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. అట్లాగే ఫ్లోటింగ్ సోలార్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో పోతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడిదారులను కూడా ఆహ్వానించడానికి కావాల్సిన సదుపాయాలు కూడా ఇందులో పొందుపరిచారు. ఇప్పటికే దాదాపు 80 నుంచి 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని సంస్థలు అయితే MOU కూడా చేసుకునే అధ్యక్ష. సో తప్పనిసరిగా దీనివల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున తక్కువ ధరకి ఎనర్జీ రావటమే కాకుండా, కరెంట్ రావటమే కాకుండా పొల్యూషన్ లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను.